వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. సో టీజీ పీజీ సెట్ 2026 యొక్క మనందరికీ తెలిసిందే గైస్, రిజిస్ట్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయని. అండ్ 16 వరకు అయితే లాస్ట్ డేటు. సో అది కూడా ఇది వీడియో చేసి చెక్ చేయండి. అండ్ దీంట్లో 2025 కట్ ఆఫ్స్ అయితే చూద్దాం గైస్. 2025 కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి అండ్ 2026 ఎలా ఉండబోతున్నాయి అండ్ ఉస్మానియాలో సీట్ రావాలని ఎంత ర్యాంక్ ఉండాలి అండ్ సో అవైతే డిస్కస్ చేస్తాం గైస్. సో మీ నుంచి చిన్న రిక్వెస్ట్ మాత్రమే గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఉస్మానియా యూనివర్సిటీ గైస్. సో ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ డిపార్ట్మెంట్ అయిన మైనింగ్ ఇంజనీర్ గైస్, దీని యొక్క కట్ ఆఫ్స్ అయితే చూద్దాం గైస్. సో చూడండి గైస్, 1 to 4 ఈ 4 సీట్స్ అయితే త్రూ గేట్ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయినాయి. అండ్ చూడండి దాని యొక్క నేమ్, కేటగిరీ, జెండర్ అండ్ రీజన్, తర్వాత ఫేజ్ 1లో వచ్చిందా 2లో వచ్చింది అనేది మీరైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి గైస్. సో ప్రతి పీడిఎఫ్లో అయితే అంతే. అండ్ మనమైతే ఇప్పుడు ఓన్లీ పర్సెంటేజ్ అండ్ మనకు వచ్చిన పీజీ సీట్ ర్యాంక్ ద్వారా అయితే డిస్కషన్ అయితే చేద్దాం గైస్. సీరియల్ నెంబర్ 5 గైస్. ఓసీ క్యాండిడేట్ ర్యాంక్ వచ్చి 2 అయితే ర్యాంక్ వచ్చింది గైస్. ఫేజ్ 1లో అయితే సీట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి గైస్, సీరియల్ నెంబర్ 6, 7 బీసీ క్యాండిడేట్ ఒకళ్ళు అండ్ బీసీబీ క్యాండిడేట్ ఒకళ్ళు గైస్. ఒకరికి 3 ర్యాంక్ వచ్చింది అండ్ ఒకరికి 4 ర్యాంక్ వచ్చింది గైస్. ఇద్దరు కూడా ఫేజ్ 1లో వచ్చింది. అండ్ తర్వాతకి బీసీడీ క్యాండిడేట్ ఒకళ్ళు, బీసీబీ క్యాండిడేట్ ఒకళ్ళు గైస్. ఒకరికి 13 ర్యాంకు, ఒకరికి 16 ర్యాంక్ అయితే ఉంది. అండ్ ఒకరికి ఫేజ్ 1 అండ్ ఒకరికి అయితే ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది గైస్. ఎస్ఈ గ్రూప్ 2 క్యాండిడేట్ గైస్. 31 ర్యాంక్ అయితే వచ్చింది అండ్ ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది సీట్ వచ్చేసి. తర్వాతకి వచ్చేసి బీసీఈ క్యాండిడేట్ 39 ర్యాంకు, ఫేజ్ 2లో అయితే సీట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్, లాస్ట్లో ఎస్టీ క్యాండిడేట్స్ ఇద్దరు ఉన్నారు చూడండి గైస్. ఇద్దరు కూడా ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఒకరికి 73 ర్యాంకు, ఒకరికి 77 ర్యాంక్ వచ్చింది గైస్. 5 అప్రాక్సిమేట్గా ఒక 4 ర్యాంక్ డిఫరెన్స్ ఉన్న ఒకరికి ఫేజ్ 1 అండ్ ఒకరికి ఫేజ్ 2లో రావడం జరిగింది గైస్. అండ్ ఇక్కడ బీసీ క్యాండిడేట్స్, బీసీఈ, బీసీఏ అండ్ బీసీబీ చూసుకుంటే ఒకరికి 39 ర్యాంకు, ఒకరికి 50 అండ్ ఒకరికి 57 అయితే వచ్చింది గైస్. మ్యాక్సిమం ఎవరైతే ఇక్కడ 50 ర్యాంక్ వచ్చిందో వాళ్ళకైతే ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ 1లో వచ్చింది గైస్. మిగతా 13 57 చూడండి, వాళ్ళకి ఫేజ్ 2లో అయితే రావడం అయితే జరిగింది గైస్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి. అండ్ ఇది గైస్ డిఫరెన్స్ వచ్చేది ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ ఉండటం వల్ల 50 ర్యాంక్ వచ్చిన ఫేజ్ 1లో అయితే సీట్ వచ్చింది. బట్ పైన చూసుకొని బీసీఏ అండ్ బీసీబీ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా మేల్ క్యాండిడేట్స్ అండ్ ర్యాంకులు కూడా వాళ్ళు అయితే ఒకరికి 39 ఒకరికి 57 వచ్చింది గైస్. బట్ ఇద్దరికి ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి పీజీ సెట్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ గైస్, ఇది ఒక మెకానికల్ బ్రాంచ్. మెకానికల్ బ్రాంచ్కి సంబంధించిన ప్రొడక్షన్ ఇంజనీర్ యొక్క కట్ ఆఫ్స్ అయితే చూద్దాం గైస్. అండ్ దీనికి కూడా గేట్ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయితే జరిగింది గైస్. దీనికి గేట్ ద్వారా అయితే టోటల్ 3 సీట్స్ అయితే అలాట్ అయినాయి గైస్. 3 సీట్స్ ఒకరికి ఇక్కడ చూడండి గైస్, 294 స్కోర్ వచ్చింది. బట్ ఎస్సీ మేల్ కాబట్టి ఫేజ్ 1లో వచ్చింది. మిగతా వాళ్ళకి 324, 238 వచ్చింది. వాళ్ళు ఒకళ్ళు బీసీబీ అండ్ ఒకళ్ళు ఎస్టీ వాళ్ళకి ఫేజ్ 2లో రావడమే జరిగింది గైస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ చూడండి గైస్, సీరియల్ నెంబర్ 4లో ర్యాంక్ 3 వచ్చింది. ఎస్సీ గ్రూప్కి సంబంధించిన వ్యక్తి ఫేజ్ 1లో అయితే వచ్చింది గైస్. అండ్ కొంచెం లాస్ట్గా చూడండి గైస్, ఇక్కడ ఏదైతే బీసీబీ 19th సీరియల్ నెంబర్ కోసం 19th సీటు బీసీఏ క్యాండిడేట్కి 224 ర్యాంక్ వచ్చింది గైస్. ఫేజ్ 2లో వచ్చింది. అండ్ ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసి 118 గైస్, 188 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఫేజ్ 2లో అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఓసీ క్యాండిడేట్ చూడండి గైస్, 91 అయితే ర్యాంక్ వచ్చింది. అండ్ మేల్ క్యాండిడేట్ ఫేజ్ 2లో అయితే సీట్ అయితే రావడం జరిగింది గైస్. అండ్ ఇక్కడ బీసీడీ క్యాండిడేట్ 87 అయితే ర్యాంక్ అయితే వచ్చింది గైస్. బీసీడీ క్యాండిడేట్ 87 మేల్ అండ్ ఫేజ్ 2లో అయితే సీట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోండి గైస్, ఏదైతే సీరియల్ నెంబర్ 14 అండ్ 15 చూడండి గైస్, బీసీడీ క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్ చూడండి గైస్, ఇక్కడ 91 ర్యాంక్ వచ్చింది, ఫేజ్ 2లో వచ్చింది. అండ్ బీసీడీ క్యాండిడేట్ 87 ర్యాంక్ వచ్చింది గైస్. 87 ర్యాంక్ మేల్ క్యాండిడేట్కి ఫేజ్ 1లో అయితే రావడం జరిగింది. అండ్ తర్వాతకి ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గైస్. ఇది కూడా ఒక సబ్జెక్ట్ గైస్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్. మరి దీని యొక్క కట్ ఆఫ్స్ చూసుకుంటే గైస్ ప్రీవియస్గా టోటల్ 12 సీట్స్ అయితే గేట్ ద్వారా అయితే రిక్రూట్ అయినాయి గైస్. 12 సీట్స్ రెగ్యులర్ సీట్స్ గేట్ వాళ్ళకైతే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఓసీ క్యాండిడేట్స్కి ఇద్దరు అయితే ఉండరు. ఒకరికి 77 వచ్చింది, ఒకరికి 167 వచ్చిన ఫేజ్ 1లో వచ్చేసింది గైస్. ఇంకొకరికి ఓసీ క్యాండిడేట్కి 106 ర్యాంక్ వచ్చింది గైస్. ఫీమేల్ క్యాండిడేట్ ఫేజ్ 1లో వచ్చింది. ఇక్కడ 77 ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ మెయిల్ ఫేజ్ 1లో వచ్చింది గైస్. ఏదైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉందో సివిల్ డిపార్ట్మెంట్కి అది గైస్ కట్ ఆఫ్స్ ఓసీ వాళ్ళకి వచ్చేసి. అండ్ ప్రీవియస్గా అయితే ఇంత ఉంది. ఇప్పుడు అంత అయితే ఉండకపోవచ్చు గైస్, సివిల్గా చాలా తక్కువ మంది అయితే రాయడం జరిగింది కాబట్టి అంత కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండవు గైస్, 100% షూరు. అండ్ తర్వాతకి ఇక్కడ ఇద్దరు బీసీబీ మేల్ క్యాండిడేట్స్ చూడండి గైస్, బీసీడీ అండ్ బీసీబీ వీళ్ళు ఉన్నారు చూడండి గైస్. ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే 2 to 21 గైస్. ఈ మధ్యలో ఉన్న ర్యాంక్ డిఫరెన్స్ వాళ్ళకైతే ఫేజ్ 1 ఒకరికి అండ్ ఫేజ్ 2 ఒకరికి అయితే సీట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరు బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు చూడండి గైస్, ఒకరికి 49 ర్యాంక్, ఒకరికి 54 ర్యాంక్. చూడండి ఇద్దరికి కూడా ఫేజ్ 2లో వచ్చింది గైస్. ఇద్దరు కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ ఫేజ్ 2లో అయితే సీట్ అయితే రావడం అయితే జరిగింది. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్.
అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్ 14 6 ర్యాంక్ వచ్చింది కదా బీసీడీ క్యాండిడేట్కి. సో ఫేజ్ 2లో వచ్చింది కదా అది కూడా చూడండి. 6 ర్యాంక్ వచ్చిన ఫేజ్ 2లో అయితే వచ్చింది. అండ్ తర్వాత సో 58 ర్యాంక్ ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ బీసీఈ ఇది గైస్. సో ఫేజ్ 1లో అయితే రావడం జరిగింది. ఎస్టీ క్యాండిడేట్ చూడండి గైస్ ఇక్కడ 69 ర్యాంక్ వచ్చింది. సో ఫేజ్ 2లో వచ్చింది గైస్ అది కూడా ఫీమేల్ క్యాండిడేట్కి. సో ఇక్కడ చూసుకున్నా కదా సీరియల్ నెంబర్ వచ్చేసి 23 అండ్ 25 వాళ్ళు కూడా సో సీట్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ గైస్. సో నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గైస్ ఏది కూడా. సో ఓవరాల్ ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తున్నా. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోతుంది గైస్. సో అందుకని మీకు జస్ట్ బేసిక్ ఐడియా ఇస్తున్నా. అండ్ మీరైతే సో ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే చెక్ చేసుకొని నేనైతే ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్లో పీడిఎఫ్. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ ఓసీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ ఓసీ 503 ఒక ర్యాంక్ వచ్చింది. అండ్ 789 ర్యాంక్ వచ్చింది గైస్. ఇద్దరు కూడా ఫీమేల్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఫేజ్ 1లోనే వచ్చేసింది గైస్. ఫేజ్ 1లోనే సీట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు అయితే ఉన్నారు చూడండి గైస్. ఇక్కడ ర్యాంక్స్ ఒకసారి చూసుకోండి గైస్. 226 ఒకరికి 254 అండ్ 409 అయితే రావడం జరిగింది. దీంట్లో ఇద్దరు ఫీమేల్స్ అండ్ ఒక మేల్ అయితే ఉన్నారు. అండ్ ముగ్గురు కూడా ఫేజ్ 1లోనే వచ్చేసింది గైస్ సీట్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్ వచ్చేసి 4 గైస్. 4 అండ్ 6 అండ్ 8 చూడండి గైస్. ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకరికి 17 ర్యాంకు, ఒకరికి 23 ర్యాంకు అండ్ ఒకరికి 40 ర్యాంక్. ముగ్గురు కూడా ఫేజ్ 1లోనే సీట్ అయితే వచ్చేసింది గైస్. ముగ్గురు కూడా ఎస్టీ మేల్స్ గైస్. మళ్ళీ ముగ్గురు కూడా సో మేల్ క్యాండిడేట్స్ ఎస్టీ. అండ్ ర్యాంక్ చూసుకొని 17 ఒకరికి, 20 ఒకరికి అండ్ 40 ఒకరికి గైస్. సో నెక్స్ట్ చూసుకుంటే బీసీడీ గైస్. ఇద్దరు బీసీఏ అండ్ ఇద్దరు ఒకళ్ళు అయితే బీసీడీ క్యాండిడేట్ ఉన్నారు. ఒకరికి 20 ర్యాంక్ వచ్చింది, ఇంకొకరికి 94 ర్యాంక్ వచ్చింది గైస్. అదే బీసీఏలో మేల్ 20, ఇదే బీసీఐలో 94 ర్యాంకు ఫీమేల్కి ఫేజ్ 2లో వచ్చింది గైస్. అండ్ దాంట్లో ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉందో వాళ్ళకైతే ఫస్ట్ ఫేజ్లోనే సో వచ్చేసిన తర్వాత బీసీసీ గైస్. సో బీసీసీ అండ్ బీసీఈ క్యాండిడేట్స్ ఉన్నారు చూడండి గైస్. ఇక్కడ ఒకరికి 364 ర్యాంకు, తర్వాత ఇంకొకరికి 434 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఇద్దరు కూడా ఫేజ్ 1లోనే వచ్చేసింది గైస్. ఫేజ్ 1లోనే సీట్ అయితే వచ్చేసింది. మరి ఇదే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ JN2లో గైస్. ఇందాక ఉస్మానియాలో చూసాము, ఇప్పుడు JN2లో అయితే చూద్దాము. అండ్ దీంట్లో కూడా సో 3 సీట్స్ అయితే సో గేట్ వాళ్ళకి అయితే అలాట్మెంట్ అయింది గైస్. సీట్ అలాట్మెంట్ వచ్చేసి. అండ్ దీంట్లో 374 ర్యాంకు సో బీసీడీ మేల్కి అయితే సెకండ్ ఫేజ్లో వచ్చింది గైస్. మిగతా వాళ్ళకి ఎస్సీ గ్రూప్ ఎస్సీ కాబట్టి సో ఫేజ్ 1లోనే అయితే ర్యాంక్ అయితే సీట్ అయితే వచ్చింది గైస్. సారీ ర్యాంక్ కాదు. అండ్ ఇక్కడ చూడండి గైస్ సీరియల్ నెంబర్ 8 ఓసీ క్యాండిడేట్ గైస్. 60 అయితే ర్యాంక్ అయితే వచ్చింది ఫీమేల్ క్యాండిడేట్కి. ఫేజ్ 1లో అయితే సో సీట్ అయితే రావడం అయితే జరిగింది గైస్. ఇంకా 20 అయితే సీరియల్ నెంబర్ చూడండి గైస్. ఓసీ క్యాండిడేట్ 924 ర్యాంక్ వచ్చిన సో ఫేజ్ 2లో అయితే సో సీట్ అయితే రావడమే జరిగింది. అండ్ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ 888 ర్యాంక్ వచ్చింది గైస్. సో సెకండ్ ఫేజ్లో అయితే సీట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్న సీరియల్ నెంబర్ 17 సో ఓసీ క్యాండిడేట్ గైస్ 571 ర్యాంక్ వచ్చింది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఫేజ్ 1లో అయితే సో సీట్ అయితే రావడమే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 13 అండ్ 16 అండ్ 18 గైస్. సో ముగ్గురు కూడా ఇద్దరు ఫీమేల్ ఒకరు మేల్ క్యాండిడేట్ ఉన్నారు గైస్. సో ఒకరికి 92 ర్యాంకు, ఒకరికి 163 ర్యాంకు అండ్ ఒకరికి 606 ర్యాంక్ అయితే వచ్చింది గైస్. సో దీంట్లో ఇద్దరికి వచ్చేసి ఫేజ్ 1లో వచ్చింది. అండ్ ఒకరికి సో ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది గైస్. సో చూడండి గైస్ ఇక్కడ ముగ్గురు కూడా బీసీఏ క్యాండిడేట్. బట్ అక్కడ ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 92 ర్యాంక్ వచ్చినా వాళ్ళకి ఫేజ్ 2లో వచ్చింది. మిగతా వాళ్ళకి ఫేజ్ 1లో వచ్చేసింది గైస్ సీట్ అయితే. అండ్ ఇది చూసుకుంటే 11th సీరియల్ నెంబర్ బీసీడీ అండ్ 7th కూడా బీసీడీ గైస్. సో 6th 5th కూడా బీసీడీ క్యాండిడేట్. అండ్ ఒకరికి 25 ర్యాంకు, ఒకరికి 53 ర్యాంకు, ఒకరికి సో 82 ర్యాంక్ గైస్. సో డిఫరెన్స్ అయితే 30 అయితే ఉన్నాయి గైస్. అందరికీ ముగ్గురు కూడా డిఫరెన్స్ వచ్చేసి మ్యాక్సిమం 30 అయితే ఉంది గైస్. బట్ ఇక్కడ 53 ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉందో వాళ్ళకైతే ఫేజ్ 1లో వచ్చేసింది. ఇక్కడ ఏదైతే బీసీబీ 72 ర్యాంక్ అయితే వచ్చింది గైస్ ఫీమేల్ క్యాండిడేట్కి ఫేజ్ 1లో అయితే సో సీట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి గైస్ ఎస్సీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 వాళ్ళకి వచ్చేసి 76 ఒకరికి వచ్చింది, 91 ఒకరికి వచ్చింది గైస్. సో ఒకరికి ఫేజ్ 1లో వచ్చింది అండ్ ఒకరికి సో ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది గైస్. అండ్ ఒకళ్ళు మేల్ అండ్ ఒకళ్ళు ఫీమేల్ గైస్ అక్కడ. అండ్ ఇక్కడ టీజీపీజీ సెట్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ గైస్. ఇది కూడా సివిల్ డిపార్ట్మెంటే. ఇది అయితే JN2లో వచ్చి చూద్దాం గైస్. సో JN2లో వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఒక్కటే గేట్ సీట్ అయితే సో ఉంది గైస్. సో ఒక్కరికి అలవాట్ అయితే అయింది గేట్ ద్వారా అయితే సీట్ వచ్చేసి. అండ్ తర్వాత ఇక్కడ సో 1 ఒకరికి 4 అయితే ర్యాంక్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఇద్దరు కూడా ఎస్టీ గైస్. ఇద్దరు ఎస్టీ వాళ్ళకైతే సో ఫేజ్ 1లోనే సీట్ అయితే వచ్చింది. అండ్ దీనికైతే గైస్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో అయితే ఎలాంటి ఓసీ క్యాండిడేట్స్కి అయితే సీట్ ఏదైతే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉందో రిమెంబర్ గైస్ ఎలాంటి సీట్ అయితే దక్కలే గైస్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే. ఇక్కడ చూడండి గైస్ ఇద్దరు 12th అండ్ 13 సీరియల్ నెంబర్ బీసీడీ ఇద్దరు క్యాండిడేట్స్కి 4 డిఫరెన్స్ ఉంది గైస్ ర్యాంక్లో. బట్ ఒకరికి ఇద్దరు కూడా ఫేజ్ 1 వచ్చింది గైస్. సో చాలా లక్ అని చెప్పుకోవచ్చు. అండ్
సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ ఏ ఉన్నాయో సో అవే సీట్స్ గైస్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఇలా అయితే 18 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ చూసుకుంటే సీట్ నెంబర్ 16 అండ్ 17 చూసుకుంటే బీసీబీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఒకరికి 236 ర్యాంక్, ఒకరికి 293 ర్యాంక్ వచ్చిన. సో ఫేజ్ 1 ఒకరికి, ఫేజ్ 2లో ఒకరికి అయితే ర్యాంక్ అయితే సీట్ అయితే రావడం జరిగింది గైస్. అండ్ సీరియల్ నెంబర్స్ 8, 9 చూసుకుంటే బీసీడీ కూడా ఇద్దరు బీసీడీ క్యాండిడేట్స్ గైస్, మేల్ క్యాండిడేట్స్. ఒకరికి ఫేజ్ 1లో వచ్చింది, ఒకరికి ఫేజ్ 2లో వచ్చింది గైస్. ఎందుకంటే ర్యాంక్ డిఫరెన్స్ చూడండి, మళ్ళీ సింగిల్ ర్యాంక్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో అది గైస్. అండ్ 41 ర్యాంక్ వచ్చింది గైస్ ఎస్సీ గ్రూప్ 3కి చెందిన మేల్ క్యాండిడేట్కి అయితే. సో ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోండి గైస్ బీసీబీ, ఇద్దరు కూడా బీసీబీనే. సో ఇద్దరి మధ్యలో 30 డిఫరెన్స్ ర్యాంక్ ఉంది గైస్. బట్ ఒకరికి ఫేజ్ 1లో వచ్చింది అండ్ ఒకరికి ఫేజ్ 2లో వచ్చింది గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే 5th సీరియల్ నెంబర్ 51 ర్యాంక్ అయితే వచ్చింది గైస్ బీసీబీ మేల్ క్యాండిడేట్కి. సో ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది. అండ్ బీసీబీ క్యాండిడేట్ ఫీమేల్కి 80 అయితే వచ్చిన, ఫేజ్ 1లోనే వచ్చింది గైస్. ఎందుకంటే సో ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి. అండ్ సో ఇంకా చూసుకుంటే ఇలా సీరియల్ నెంబర్ 14 గైస్. సో ఎస్సీ గ్రూప్ 3కి చెందిన మేల్ క్యాండిడేట్కి 123 ర్యాంక్ వచ్చిన. సో ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ లాస్ట్లో చూడండి గైస్, సో 347 ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్కి అయితే, ఫీమేల్ క్యాండిడేట్కి అయితే సీట్ అయితే వచ్చింది గైస్. అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ గైస్. సో ఇది కూడా సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అండ్ జేఎన్టీలో అయితే చూద్దాం గైస్. సో మొత్తం కూడా పీజీ సెట్ ర్యాంక్స్ ద్వారా అయితే సీట్ అలాట్మెంట్ అయింది గైస్. సో గేట్ ద్వారా అయితే ఎవరు కూడా సీట్ అలాట్మెంట్ అయితే అవ్వలేదు ఎవరికి కూడా. అండ్ సీట్ నెంబర్ 1, 2 చూసుకోండి గైస్, ఓసీ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా, ఒకరికి 2nd ర్యాంక్ వచ్చింది, ఒకరికి 3rd ర్యాంక్ వచ్చింది. మేల్స్ ఫేజ్ 1లో అయితే రావడమే జరిగింది. ఇక్కడ ఒకరికైతే 19 ర్యాంక్ అయితే వచ్చింది గైస్. ఓసీ ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఫేజ్ 1లో అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3 అండ్ ఎస్సీ గ్రూప్ 2 కూడా సో 55 ఒకరికి, 69 ఒకరికి అండ్ 122 ఒకరికి అయితే రావడమే జరిగింది. అండ్ ముగ్గురికి కూడా సో ఫేజ్ 2లో రావడమే జరిగింది. ఒకరికి ఫేజ్ 2లో వచ్చింది అండ్ ఇద్దరికి సో ఫేజ్ 1లో అయితే సీట్ అయితే వచ్చింది. బీసీబీ క్యాండిడేట్స్ చూడండి గైస్, ఇక్కడ 10th సీట్ అండ్ 11th సీట్ అయితే. సో ఒకరికి 45 ర్యాంక్, ఒకరికి 49 ర్యాంక్ గైస్. సో ఇద్దరికి కూడా మేల్ క్యాండిడేట్స్కి ఫేజ్ 2లో అయితే సో సీట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి గైస్ బీసీబీ ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ కూడా. ఒకరికి 32 ర్యాంకు, ఒకరికి సో 41 ర్యాంక్ అయితే వచ్చింది గైస్. ఒకళ్ళు మేలు, ఒకళ్ళు ఫీమేలు. సో ఇద్దరు కూడా ఫేజ్ 1లోనే వచ్చేసింది కదా ఇక్కడైతే. సో ఇద్దరు కూడా ఫేజ్ 1లో అయితే సీట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఎస్టీ క్యాండిడేట్ ఫీమేల్ 31 ర్యాంక్ వచ్చింది అండ్ ఫేజ్ 1లో అయితే రావడం వచ్చింది. తర్వాతకి ఇక్కడ సో బీసీబీ ఒకళ్ళు, బీసీడీ ఒకళ్ళు గైస్, జస్ట్ 2 ర్యాంక్స్ డిఫరెన్స్ ఉంది. సో ఒకరికి ఫేజ్ 1లో రావడం జరిగింది, ఒకరికి ఫేజ్ 2లో అయితే వచ్చింది గైస్. అండ్ లాస్ట్లో చూడండి గైస్ 122 వచ్చిన ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకైతే ఫేజ్ 1లోనే వచ్చేసింది. అండ్ బీసీ క్యాండిడేట్ ఒకళ్ళు, బీసీబీ క్యాండిడేట్ చూడండి గైస్, ఇక్కడ ఒకరికి 103 ర్యాంక్, ఒకరికి 110 ర్యాంక్ వచ్చింది. సో ఫేజ్ 1లో ఒకరికి, ఫేజ్ 2లో ఒకరికి అయితే సో సీట్ అయితే రావడం జరిగింది గైస్. మరి ఇక్కడ ఇంకోటి వచ్చేసి చైతన్య భారతి గైస్ సిబిఐటీలో. సో సిబిఐటీలో సిఎస్సికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అయితే కట్ ఆఫ్స్ అయితే చూద్దాం గైస్. అండ్ దీంట్లో గేట్ ద్వారా అయితే ఎలాంటి రిక్రూట్మెంట్ అవ్వలేదు, ఓన్లీ పీజీ సెట్ ద్వారా అయితే సీట్ అలాట్మెంట్ అయింది గైస్ దీంట్లో. మరి దీని యొక్క ఓసీ క్యాండిడేట్ చూడండి గైస్ 168 వచ్చింది ర్యాంక్. అండ్ ఫేజ్ 2లో అయితే రావడం జరిగింది గైస్ మేల్ క్యాండిడేట్కి వచ్చేసి సీటు. సో ఇక్కడ చూసుకుంటే గైస్ సీరియల్ నెంబర్ 9 ఆర్ సీట్ నెంబర్ 9 చూసుకుంటే ఓసీ క్యాండిడేట్ గైస్ 720 ర్యాంక్ వచ్చిన ఫేజ్ 1లో అయితే రావడం జరిగింది. ఇంకో 761 ర్యాంక్ అయితే వచ్చింది గైస్ సో ఫీమేల్ ఓసీ క్యాండిడేట్కి. అండ్ ఫేజ్ 1లోనైతే సో సీట్ అయితే రావడం జరిగింది. అండ్ సో చూడండి గైస్ 15th బీసీఈ క్యాండిడేట్ గైస్ మేల్ క్యాండిడేట్ 4000 ర్యాంక్ వచ్చింది గైస్. 4000 ర్యాంక్ వచ్చిన సో ఫేజ్ 2లో అయితే సో సీట్ అయితే రావడమే జరిగింది గైస్ సిబిఐటీలో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే 14th సీట్ నెంబర్ ఆర్ సీరియల్ నెంబర్ 1056 ర్యాంక్ వచ్చింది గైస్ ఎస్టీ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్కి అయితే. సో ఫేజ్ 1లోనే సో సీట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ సంబంధించిన గ్రూప్ 3, గ్రూప్ 2 వాళ్ళు గైస్ సో 786 ఒకరికి, 817 ఒకరికి, సో ఫేజ్ 2లో ఒకరికి అండ్ ఫేజ్ 1లో ఒకరికి అయితే సో సీట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి గైస్ బీసీడీ ఇద్దరైతే ఉన్నారు, ఒకరికి 501 ఇంకోటి 650 అయితే ర్యాంక్ అయితే వచ్చింది గైస్. ఇద్దరికి ఫేజ్ 2లో అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఒకరు వచ్చేసి మేల్ క్యాండిడేట్, ఒకరు వచ్చేసి ఫీమేల్. అండ్ ఇక్కడ ఓసీ క్యాండిడేట్ కూడా ఉన్నారు 700 సో ప్లస్ వచ్చిన మనకైతే సీట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ బీసీబీ గైస్ ఫీమేల్ క్యాండిడేట్కి సో 240 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఫేజ్ 1లోనే సో సీట్ అయితే వచ్చింది గైస్ సిబిఐటీలో. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్ 2 ఆర్ సీట్ నెంబర్ 2 181 అయితే ర్యాంక్ వచ్చింది. సో బీసీబీ క్యాండిడేట్కి అయితే సీట్ అయితే రావడం జరిగింది గైస్. అండ్ చైతన్య భారతిలోనే గైస్ సిబిఐటీలోనే సో విఎస్ఎల్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కట్ ఆఫ్స్ చూసుకున్నా గైస్ ఈసీ డిపార్ట్మెంట్ అయినా సో విఎస్ఎల్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క సో కట్ ఆఫ్ చూసుకుంటే దీనికి కూడా ఎలాంటి గేట్ ద్వారా అయితే సో సీట్ అలాట్మెంట్ అయితే జరగలేదు గైస్, ఓన్లీ పీజీ సెట్ ర్యాంక్స్ ద్వారా అయితే అయినాయి. అండ్ సో సిబిఐటీలో చూడండి గైస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయిన పవర్ సిస్టమ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే దానికి కట్ ఆఫ్ చూసుకుంటే గైస్ సో దీంట్లో కూడా గేట్ ద్వారా అయితే ఎలాంటి సీట్ అలాట్మెంట్ జరగలేదు గైస్, అన్నీ కూడా సో పీజీ సెట్ ద్వారా అయితే అలాట్మెంట్ అయితే అయింది.
అండ్ దీని యొక్క కట్ ఆఫ్స్ అన్నీ అయితే చూసుకుందాం guys. చూడండి గైస్, మ్యాక్సిమం బీసీ క్యాండిడేట్సే ఉన్నారు గైస్. సో బీసీ వాళ్ళకి 1 to 1000 వచ్చినా వచ్చింది సీటు, అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 200 to 400 ఇన్ బిట్వీన్ ఉన్న సో ఫేజ్ 1 అయితే సీట్ రావడం జరిగింది గైస్. అండ్ బీసీ వాళ్ళకి ఫేజ్ 2 అయితే వచ్చింది గైస్ సీటు. సో మీ నుంచి చిన్న రిక్వెస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. అండ్ ఇది గైస్ వీడియో వచ్చేసి సో పీడిఎఫ్ అయితే నేనైతే వాట్సాప్ ఛానల్ అండ్ సో డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేశాను గైస్. సో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ క్లియర్గా అయితే చూసుకోండి గైస్. అండ్ దీనికి రేపైతే రిజిస్ట్రేషన్ అయితే మనం అయితే లాస్ట్ డేట్ గైస్. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో పీజీ సెట్కి సో త్వరగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ అది గైస్ వీడియో వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.